ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్యశిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్యవిబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయ్మొഴി దివ్య ప్రబంధంలో నియంతృత్వాన్ని మనకి అందించేటువంటి ఆ విశేషార్థాలను చెప్పేటువంటి 4వ పదిలో 5వ పాసురాన్ని నిన్న సగం పూర్తి చేసుకున్నాం. మిగిలిన భాగాన్ని ఇవాళ యథాశక్తి తెలుసుకుందాం. ముందుగా పాసురం. పణిమిన్ తిరు అరుళ్ ఎన్నం అంసీద పైంపూంపళ్ళి అణిమెన్ కుజలార్ ఇంబక్కలవి అముదు ఉండార్ துணி முன்புனால பல் ஏழையர்தாம் இழிப்பச் செல்வர் மணிமென்னுமேனி నమ్మాయవన్ పేర్ సొల్లి వాజ్మెనో. ఏమని చెప్పుకున్నామండి? వీళ్ళందరూ కూడా ఏదో తాము లక్ష్మీనారాయణుల యొక్క అంశగా భావించుకుంటూ ఆహా మనం కాబట్టి ఇంతగా ఇలాగ జీవించగలుగుతున్నాము అనేటువంటి ఒక ఆనందానుభవాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారు ధనమున్నంతకాలం. అదే రాజు ఆ ధనాన్ని పోగొట్టుకుంటే ఏమవుతుంది చెప్తున్నారు ఇవాల్టి తరువాతి భాగంలో అన్నమాట. వేరువరవన్ వందు వేరు ఒరువన్ వందు. ఇప్పుడు విటుడు మారిపోయాడు. ఈ రాజుకు రాజ్యం పోయింది, అంతే, వాళ్ళు వదిలిపెట్టేశారు. ఇంకో రాజును పట్టుకున్నారు. அவர்களை ஸ்வீகரித்து இன்பக் கலவை அமுதுண்டா நிற்குமே இவன் பெண்ணை தன்னுடைய சரீரதாரணத்துக்காக அவர்கள் పక్కలిలే పోయి ఇరక్కత్ తొడంగుం. వీళ్ళేమో కొత్త రాజుల్ని పట్టుకునే ఆనందాల్లో ములిగి తేలుతూ ఉంటే పాపం ఈయన మాత్రము ఏం చేస్తున్నాడండి? పెన్నై తన్నుడయ్య శరీరణ ధారణత్తుక్కాగా బతికి ఉండాలి. ఏదో ఇంత తింటేగానే ప్రాణాలు నిలబడవు. ఏం చెయ్యాలి? అవర్గల్ పక్కలి లేపోయి ఇరక్కత్తొడంగం, వాళ్ళ దగ్గరికే వెళ్ళి యాచించడం మొదలు పెడతాటండి. నాకొక్క ముద్ద పెట్టకూడదా అన్నట్లుగా అడుగుతాడనమాట. తుణిమన్బునాలా. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇతను? ఒంటి నిండా బట్ట కూడా లేదు. ముందు భాగంకే చిన్న వస్త్రం మిగిలింది, వెనక భాగంకి కూడా అందడం లేదు. శాటీమాచ్ఛాద్య దుశ్చదాం. ఇది రామాయణంలో శ్లోక ఖండమండి. సభార్యావచనం శ్రుత్వా శాటీమాచ్ఛాద్య దుశ్చదాం సప్రాతిష్ఠత పంధానం యత్ర రామనివేశనం. ఇది అయోధ్యాకాండలో రాముడు అడవికి వెళ్ళేటప్పుడు త్రిజటుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముని వృత్తాంతం అండి. అందరికీ అన్నీ దానం చేసి రాముడు అడవికి వెళ్ళిపోతుంటే భార్య, ఏమండి మనం ఇంత గర్భదరిద్రులుగా ఉన్నాం, మీరు కూడా వెళ్ళి రామచంద్రస్వామిని అడిగి ఏదైనా తీసుకురావచ్చు కదా అని అంటే ఆయన భార్యావచనం శ్రుత్వా, సరే ఆవిడ మాట విన్నాడు. ఒంటి నిండా కట్టుకోవడానికి వస్త్రం లేదు అన్న మాట కోసం ఈ శ్లోకాన్ని ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చారన్నమాట. ఏం చేశాడు ఆయన? శాటీమాచ్ఛాద్య దుశ్చదాం, అది అంది అందనకుండా ఉండేటువంటి ఒక వస్త్రాన్ని కప్పుకొని వెళ్ళాడు అని. ఆ వెళ్ళేటప్పటికి ఆయన అందరికీ అన్ని దానాలు చేసేసాడు. ఇవ్వడానికి ఏమీ లేవు. రామచంద్రస్వామి నాకు కూడా ఏదైనా ఇవ్వవయ్యా అని అడిగాడు. అడిగితే ఆయన ఇతన్ని చూసి ఇంత బక్కచిక్కిపోయినాడు, ఇంత పేదరికంగా ఉన్నాడు, ఇంత దీనంగా ఉన్నాడు అని ఆలోచించి, ఇదిగో చూడు, సరయూ నదీ తీరంలో గోవులు మాత్రం మిగిలాయి, నీకో కర్రిస్తాను, ఆ కర్రని నువ్వు ఎంత దూరం విసిరితే అక్కడ దాకా ఉన్న ఆవులన్నీ నువ్వే తీసుకుపో అన్నట్టండి. ఏం విసురుతాళ్లే బక్కబ్రాహ్మడు అనుకున్నాడు రామచంద్రుడు. రామాయణంలో రాముడు చేసిన చిన్న
అప్పటి హాస్యం అన్నమాట ఇది. వెంటనే వాడు ఏం చేశాట, ఆ గుడ్డనే గట్టిగా కట్టేసేసుకుని, ఆ జుట్టుని గట్టిగా ముడివేసేసుకుని, ఆ కర్రని గిర్రుమని తిప్పి ఒక్క విసిరి విసిరేటప్పటికి సరయూ నది దాటి అవతల పడింటాడు. అయ్యబాబోయ్! ఇంత బలం ఉందా నీలో అని రామచంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఇలా అన్నానని ఏమీ అనుకోకయ్యా అన్నాడని రామాయణం చెప్తుందే. అలాగా ఎంగిరిపడియే పిన్బు కొండు వంది ఇణైక్క వెట్టంపారామయ్యాలే, ఆ పొడుగు చాలనటువంటి ఆ వస్త్రాన్ని మున్నే నాలా నిర్కుం, ముందు వేళాడ తీసుకుని, అంటే ఊరికే ఆచ్ఛాదన మాత్రము చేసుకుని, పల్లేజయ్యరు తామిజిప్ప తంగళ్ పలరాయిరుప్పరుగళే ఇవన్ పక్కల్ తంగళుక్కు ఉండాన చాపల్లం తోత్త చెట్టు కాట్టుమవరుగళ్ మున్బు, తోత్త చెట్టు కాట్టువరుగళ్ మున్బు. వీళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడనేవారుట, మీకోసం మా ప్రాణాలిమ్మన్నా ఇస్తామండి, మీకు ఏం చేయమంటారండి, మీకేం కావాలండి అంటూ వెంటపడేవారటండి ఆ స్త్రీలందరూ కూడా. ఇప్పోదు తంగళై స్వీకరిత్త అవనుక్కు ప్రియమాగా, ఇప్పుడు తమనెవరైతే స్వీకరించాడో ఈ కొత్త విటుడు, కొత్త రాజు, ఆయనకి ప్రేమ కలిగించడం కోసం ఇవనుక్కు భోగయోగ్యతై ఇల్లామయ్యయ్యం కృపణత్తయ్యం సొల్లి ఉపేక్షావాదంగళ్ పన్నా నిర్పర్గళ్. ఇక చూడు అబ్బాయి ఎవరు అంటే, వాడికి పని పాటు లేదండి, అలాగే వస్తుంటాడు, మనం పట్టించుకోనవలసినటువంటి అవసరము లేదు, వాడికి భోగయోగ్యత అనేటువంటిది ఏమీ లేదు, అబ్బే చాలా తక్కువవాడు, నీచుడు, అలా వెంటబడుతూ ఉంటాడు. ఇలా ఎలా తోస్తే అలా వాణ్ణి నిందించేసి తిరస్కరిస్తారు. సెల్వర్ నమ్మొట్టై భావబంధమిరే సొల్లుగిరదింగన్యన్నో అత్తయ్యం బుద్ధి పన్నాదే. సెల్వర్ పాపం ఈయననుకుంటాట, నేనంటే చాలా చనువు కదా, ఆ చనువు కొద్దీ నా గురించి ఏదో చెప్తోంది పాపం అనుకుంటాడు గాని, నన్ను తిడుతోంది, నన్ను పొమ్మంటోంది అని తిట్లు విన్నా కూడా అర్థం కానంత హీన స్థితిలో వీడు ఉంటాడు అని. మున్బు పణిమంతిరువరళ్ ఎన్రప్పోత్తై అనాదరిత్తోపాధియాగా ఇత్తయ్యం నినత్తొచ్చెల్వర్. ఇంతకు పూర్వము అనుగ్రహించు 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 అని వీళ్ళడిగితే అనుగ్రహించినటువంటి వాళ్ళు ఇవాళ పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. తృష్ణైకా నిరుపద్రవాయిరే. ఇక్కడ చాలా అందమైనటువంటి నీతికారుల యొక్క సూక్తిని ఒక దానిని చెప్పారండి మనకి. మనిషికి ఆశాపాశము తాకడొన్నెడుపులేదంతంబురాజేంద్ర, భాగవతంలో వస్తుందండి. ఆశ అనే దానికి మాత్రం అంతం లేదు అని. అదే సంస్కృతంలో ఒక శ్లోకం, జీర్యంతి జీర్యత కేశాః దంతా జీర్యంతి జీర్యతః చక్షుశ్రోత్రే చ జీర్యేతే తృష్ణైకా నిరుపద్రవ. ఒక్కసారి ముసల్తనం అనేది వచ్చిందా, జీర్యత కేశాః, జుట్టంతా తెల్లగా పండిపోతుంది, ముగ్గుబుట్ట అయిపోతుంది. పూర్వం ముగ్గుబుట్టలు అయ్యేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. ఇప్పుడు అన్నీ కూడా మిలమిలమిల మెరిసిపోయేటువంటి ఒక తుమ్మెదల రెక్కల్లాంటి జుట్లే ఉంటున్నాయి, ఈ కాల ప్రభావం. దంతా జీర్యంతి జీర్యతః. పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి పూర్వం పళ్ళన్నీ ఊడిపోయేవండి, తినడానికి ఉండేది కాదు, బోసినోటి వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు సమాజంలో అలాంటి జాతి మనకి కనపడదు. చక్షుశ్రోత్రే చ జీర్యేతే, కళ్ళకి శక్తి తగ్గిపోతుంది, చెవులకి శక్తి తగ్గిపోతుంది, వీటన్నిటికీ శక్తి తగ్గుతుంది గాని ఆశకి మాత్రం వయస్సు వస్తుంది. నిరుపద్రవ తరుణాయతే, దానికి ఉపద్రవం రాదు సరికదా, ఇంకా వయస్సు కూడా వస్తుంది. అంటే 100 ఏళ్ల వాడినైనా సరే పిలిచి, తాతా పెళ్లి చేసుకుంటావా అంటే, ఇప్పుడు నాకు పెళ్ళేమిట్రా అనడుటండి వాడు, నాకు పిల్లనెవరిస్తారా అంటటండి. అలాగా ఆశ అనేటువంటిది అంత భయంకరమైనటువంటిది అన్నమాట. అలాగ వీడికి ఇంకా ఆశ అలాగే ఉందన్నమాట. అందుకోసమని ఆన పిన్బు భక్తానామే నెరెక్కిరెక్కిర ఉడంబై పత్తప్పారుంగోళ్. కాబట్టి నతే రూపం నచ ఆకారో నాయుధాని
నచాస్పదం అని మనకి జితంతే స్తోత్రంలో చెప్పినట్లుగా భక్తానాం నెన్నిరిక్కర ఉడంబై పత్తప్పారుంగోళ్ భక్తుడికి ఇష్టమైనటువంటి రూపాన్ని దేహాన్ని తాను ధరిస్తాడు అనేది. మణి ఇత్యాది నీలరత్నం బోలే కాంతియై ఉడైతాయ్ అదిల్ కాట్టిల్ వింజినాజగ ఇవుడైతాను తిరుమేనే. మణి ఇత్యాది అనేటువంటి మాట వల్ల రెండర్థాలు చెప్పారని. ఒకటి నీలమణి లాంటి శరీరము అని ఒక అర్థం. రెండవ అర్థంలో నీలమణి యొక్క కాంతిని మించిన కాంతి గల శరీరము. మనకి వేదంలో చదువుతాం కదండి, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర. నల్లటి చక్కటి మేఘము మధ్యలో అమ్మవారు లక్ష్మీదేవిలాగా మెరుపులా మెరిసిపోతూ ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి మేఘం లాంటి స్వామి అన్నట్లుగా నీలిమేఘఛాయబోలు దేహము వాడై ఉంటాడు. అలాంటి ఆయన ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగః ఎన్నో కొడుక్కుంబడియిరే. ఈ పాసుర వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారు అంటేనే రామాయణము మూలము అని మనం అనుకోవాలన్నమాట. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. రామచంద్రుడండి హనుమ సీతమ్మ వార్త యొక్క శుభవార్త చెప్పిన తరువాత తన దివ్య శరీరంతోటి హనుమని కౌగిలించుకున్నాడు అన్న దృశ్యాన్ని మనం ఊహించుకుంటూ ఈ శ్లోకార్థాన్ని చదువుకోవాలి అంటారన్నమాట ఇక్కడ. ఎలాగా? ఏషః తాననుభవిత్తు తనక్కు రసిత్తదు ఎన్రు పిరర్కు కొడుపారై పోలే. ఏదైనా మనకి నచ్చితేనే ఆహా ఎంత బాగుందో అది అని ఇతరులకు ఇవ్వడం అనేటువంటిది ఒక అలవాటుది కదా. ఈయనకి ఎలా నచ్చుతుంది ఈయన యొక్క పెరుమాళ్ల యొక్క దేహం? ఇచ్ఛాగృహీతాభిమతోరు దేహ ఎన్నక్కడ వదిరే. మనలాగా కర్మ మూలంగా ఇచ్ఛాగృహీతమెంగయ్యాలే కర్మ నిబంధనం అల్లవెన్రు తోత్తిగిరదు. మనలాగా కర్మను అనుభవించడానికి వచ్చిన దేహం కాదండి పెరుమాళ్ళది. ఏదో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ పనులు చేయడం కోసం ఆయన ప్రతి యుగంలో అభిమతం ఎంగయ్యాలే అవతారం ఆయనకి ఇష్టం కాబట్టి తనక్కుం భోగ్యం మన్ను తోత్తికెరదు. ఆయనకు కూడా ఇష్టమైనటువంటి దేహంటండి. శ్రీరామచంద్రునికి కూడా తాను తన ఇచ్ఛచేత గ్రహించినటువంటి దివ్య మంగళ విగ్రహము ఆ దేహము. సర్వస్వభూతః ఇదొజయ మత్తొండ్రై కొడుత్తాలుం ఇది కొడాదత్తాల్ వరవం కుడై కిడక్కుమే. దీనికంటే ఏదిచ్చినా లోటేటండి హనుమకి. రామచంద్రస్వామి కౌగిలిని మించిన గొప్ప బహుమానం హనుమకి వేరొకటి లేదు. తిరుమేనయై కొడెక్కవే ఎల్లాం కొడుత్తదామిరే. తిరుమేని ఇస్తే మొత్తం అన్నిటినీ ఇచ్చినట్లే అవుతుంది, సర్వస్వం ఇచ్చినట్లవుతుంది. సర్వాపాశ్రయమాయిరే తిరుమేనితా నిరుప్పదు. అంటే అన్ని రకముల దివ్యమైనటువంటి శరీరాన్నే శ్రీరామచంద్రుడు తన కౌగిలి రూపంగా హనుమకి చక్కగా ఇచ్చాడు అనేటువంటిదనమాట. మత్తు కొడుక్కం అదిలం ఇదక్కు ఉండానవ్యావృత్తి తోత్తీరెక్కరదు. ఇంకా ఏది ఇచ్చినా రామచంద్రుడు తనకి ఇంత గొప్పది ఇచ్చాడు అనే హనుమకి తృప్తి లేదుటండి. దగ్గరికి తీసుకుని కౌగిలించుకోవడమే హనుమకి రామచంద్రుని కౌగిలి అంత ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరిష్వంగో హనుమతః అమృతాసిక్కు పుల్లయ్యడ వండాదే. ఇది నంబిళ్ళయ్య గారి స్టేట్మెంటు. అమృతము ఆస్వాదించేవాడికి గడ్డినిస్తే బావుంటుందా అంటే హనుమ అమృతాన్ని ఆస్వాదించేవాడు. ఏ అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు? శ్రీరామచంద్రస్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ ధ్యానంలో రోమరోమము రామనామముగా ఆ రూపాన్ని ఊహించుకుంటూ ఆనందించేటువంటి స్వామి అన్నమాట. స్నేహోమే పరమః ఎన్రో ఇవ్విడంబై విరంబిన ఇవనొక్కు ఇత్తయ్యే కొడుక్క వేణుమే. ఆహా, ఏం సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలో చెప్పారు.
అందరికీ కూడా మోక్షం ఇస్తాను రమ్మని తన కాలం అయిపోయిన తర్వాత రామచంద్రస్వామి అయోధ్యలో ఉన్న వాళ్ళని కర్పారి రామపురాణయ్యలనేటువంటి దాంట్లో చెప్తారు. పుర్ప ఎరుంబు ఒక గడ్డికి ఒక చీమకి కూడా మోక్షం ఇస్తానని హనుమ నాతో రావయ్యా వచ్చేసేయి మోక్షం గెలిపోదాం అన్నట్టు రామచంద్రుడు. అప్పుడు హనుమ చెప్పాటండి, స్నేహో మే పరమో రాజం త్వయి నిత్యం ప్రతిష్ఠితే భక్తిశ్చ నియతా వీర భావో నాన్యత్ర గచ్చతి. స్నేహో మే పరమా ఎన్నివిడంబై విరింబిన అవనొక్కు ఇత్తయ్యే కొడుక్క వేణుమే. రామచంద్ర, పరమపదానికి వెడితే అలా కోదండధారివై అందంగా నిలబడినటువంటి నీ దివ్యమంగళ రూపము నాకక్కడ కనిపిస్తుందా? ఇది తప్ప నేను దేనిని చూడాలని అనుకొనడము లేదు. మయా కాలమిమం ప్రాప్య దత్తః. అలా కోరుకునేటువంటి హనుమకి ఏదైనా బహుమతి ఇవ్వాలంటే ఇప్పుడు నాకు చాలా మంచి అవకాశం వచ్చింది అనుకుంటున్నాడు శ్రీరామచంద్రస్వామి. ఇవ నన్ను కొల్వానొరువనల్లన్. ఏమిద్దానన్నా ఏమిస్తానన్నా తీసుకోను, నాకొద్దు 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 అంటాడండి ఈ హనుమ. నామివనక్కు ఒన్றும் கொடுக்கப்பெறுவதுகான் ఎన్ను కురైపట్టిరుందవర్. అయ్యయ్యో, ఈ హనుమకి నేను ఏమీ ఇవ్వలేకపోతున్నానే, ఈ లోటు నాకు ఎలా తీరుతుంది అని బెంగపెట్టుకున్నట్టండి శ్రీరామచంద్ర స్వామి. ఇవన్ విలక్కాదదొరు సమయం పెత్త ఇప్పటి కొడుత్తుకొండు నిన్రార్. ఇప్పుడు అద్భుతమైనటువంటి అవకాశం ఒకటి వచ్చింది. ఎప్పుడివ్వాలా ఏమివ్వాలా అని తహతహలాడుతున్న రామచంద్రస్వామికి ఇప్పుడు ఒక అద్భుత అవకాశం వచ్చింది. ఎప్పుడైతే హనుమ సముద్రాన్ని దాటి లంకలకు వెళ్ళి సీతాదేవిని దర్శించి చూశా సీతని, దృష్టా సీతామయ, చూశా సీతని, అక్కడ మనకి కొన్ని చక్కటి హితబోధలు కూడా చేస్తారండి. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు హనుమ అని రామచంద్రస్వామి మొట్టమొదటిసారి హనుమను చూసినప్పుడే ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తాడండి. ఏమిటి అంటే దృష్టా సీత. ముందు సీత అన్నాడనుకోండి, అమ్మో చూశాడో లేదో అని ఒక గాబరా బయలుదేరు. దృష్టా సీత, చూశా సీతమ్మని. ఓ పరీక్ష రాసినప్పుడు ఏమైందిరా పరీక్ష అంటే, వెళ్ళాను, పేపర్ దొరకలేదు, లైన్లో నిలబడ్డాను, ఇవన్నీ చెప్తే ఒరే అసలు పరీక్ష ఏమైందిరా అది వినాలనుకున్న వాడికి ఎంత ఆదుర్దాగా ఉంటుందో సీతమ్మ విషయంలో అలా వెంటనే చెప్పేశాడు అని. ఎన్నో కురై పట్టేరువరంద ఇవన్ విలక్కాదదొరు సమయం పెత్తు ఇప్పటి కొరుత్తుకొండు నిన్రార్. ఇంతకాలానికి నాకు ఒక ఉపకారం చేయడానికి అవకాశం వచ్చింది. తస్య మహాత్మనః ఒరపడి కొడుతారాయ్ ఒండు సైదైత్తనై పోకి ఇరండు ఉడంబు కొడుత్తవనొక్కు ఓరుడంబు తరమండ్రిరే. ఎంత చక్కటి వ్యాఖ్యానమో చూడండి. 2 శరీరాలు నిలబెట్టిన స్వామికి ఒక్క శరీరంతో కౌగిలి ఇస్తాను అనుకున్నట్టండి రామచంద్రస్వామి. ఎక్కడ 2 శరీరాలు నిలబెట్టాడు అని అంటే, వేణి ఉద్గ్రధనత్తిలే వేణ్యుద్గ్రధనత్తిలే పిరాట్టి ఒరు పట్టవన్రు అవళై ఉళలాక్కినాన్. ఆవేళ హనుమ లంకానగరంలోకి వెళ్ళేటప్పటికి ఇంక నాకు గతి లేదు, నేను ప్రాణాలతో నిలవడం అనవసరము, రాముణ్ణి చూడని ఈ జన్మ ఎందుకో అని సీతమ్మ ఎంత పెద్ద జడ ఉందో జుట్టుందో ఆవిడికి, ఆ జుట్టుని ఒక కొమ్మని కిందకు వంచి ఆ జుట్టుని తాడుగా చేసుకుని ప్రాణాలు తీసుకోవాలని ఉరివేసుకోవడానికి సిద్ధపడిన సమయం. వెంటనే ఎలాగోలా రక్షించేయాలి. వెంటనే ఎంత మంచి ప్లాన్ వచ్చింది చూడండి. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్. అనగనగా దశరథ మహారాజు, ఆయన చతురంగ బలాలు కలిగినవాడు, ఆయనకు 3 భార్యలు, ఆయనకి 4 కొడుకులు. టకటక ఆవిడ ప్రాణాలని నిలబెట్టడానికి ఆ కథని చెప్పేసేటండి హనుమ. అప్పుడు అలా చెప్పేటప్పటికి ఆవిడ ఆ మరణ ప్రయత్నం మాని ఆ జుట్టును విడదీసి ఒకసారి ఎక్కడి నుంచి ఈ కథ వినపడుతోందా అని పైకి చూసింది అన్నమాట. కాబట్టి అవగాహ్యార్ణవం స్వప్స్యే
ఎన్న పెరుమాళే మీట్టు అవరైయుళరాక్కి ఇప్పడి ఇవర్కు ఇరండు ఉడంబు కొడుతానిరే. అవను ఇక్కడ ఈయనలా ఉన్నాడండి. ఎవరూ అన్ని వైపుల పంపిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు. సీతమ్మను చూసిన వాళ్ళు లేరు, ఇంక నేను నిలవలేను అని తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ రామచంద్ర స్వామికి చూసా సీతమ్మని అనే ఒక వాక్యంతోటి ఈయన ప్రాణం నిలబెట్టాడు. అక్కడ సీతమ్మ ప్రాణం నిలబెట్టాడు, ఇక్కడ రామచంద్రస్వామి ప్రాణం నిలబెట్టి 2 దేహాలు నిలబెట్టినటువంటి ఆ మహానుభావుడికి ప్రేమతో మనస్ఫూర్తిగా నా దేహంతో ఒక్క ఆలింగనాన్ని ఇవ్వలేనా అని అవన్ పలపడి ఉపకరిక్కయ్యాలే ఇవర్ ఒరిపడి ఉపకరిత్తార్. ఎన్నిసార్లు ఆయన ఎన్ని రకాల రామాయణం అంతా చూసుకుంటే హనుమ ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎంత బలాన్ని చూపించాడు. యుద్ధంలో రావణాసురుడు పైనుండి చేస్తూ వీళ్ళు నేల మీద నిలబడి యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరినీ కూడా తన భుజాల మీద కూచోపెట్టుకుని ఎలాగ యుద్ధం చేశాడు. ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చన్నమాట. అన్ని రకాలుగా నాకు ఉపయోగపడినటువంటి మహానుభావుడికి ఇవాళ నేనొక చిన్న ఉపకారం చెయ్యకపోతే ఎలాగా? ఏదో ఒకటిచ్చి, ఇది తీరే రుణం కాదు, కానీ ఏదో ఒకటిచ్చి నా ప్రేమను ఆవిష్కరిస్తాను అని చెప్పి రామచంద్రస్వామిని ఏష సర్వస్వ భూతస్తు పరిష్వంగః, ఇది మామూలు ఆలింగనం కాదు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా ఈ లోకంలోకి వచ్చి సీతమ్మవారికి మాత్రమే అనుగ్రహించినటువంటి కౌగిలితో హనుమని సత్కరించాడు అనేటువంటి మాట. ఆయన ఎన్నో రకాల ఉపకారాలు చేస్తే ఈయన ఇలాగా ఒక ఆలింగనం ద్వారా ఒక ఉపకారాన్ని చేశాడు అనేటువంటి. నమ్మాయవన్ మనమాయావి, ఎంత ఆనందమో! ఓరినే ఇప్పుడు మనం పిల్లల్ని అంటాం చూడండి, ఏదైనా చిన్నగా చూసి చూడకుండా టక్కుమని అలా పట్టుకుపోతాడు అనుకోండి, ఓరి దొంగ అంటాం. వాడు నిజంగా దొంగని, దొంగతనం చేశాడని, కొట్టడమని కాదు కదండి అక్కడ అభిప్రాయం. ఓరి తండ్రి అని ముద్దనమాట, లాలింపనమాట. అలాగా నమ్మాయవన్, నా మాయావి, మన మాయావి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్రిత విషయத்தில் அவன் இருக்கும்படி ఎల్లై కాణపోమో, ఆశ్రితులని రక్షించడానికి ఆయన చూపేటువంటి దయకి హద్దు లేదు. పెరుమాళ్ళు మన కోసం ఎన్ని రకములైనటువంటి ప్రేమలని వర్షింపచేస్తాడో ఆ దయకి ఒక హద్దంటూ లేదు. ఈ పేత్తుక్కు చెయ్య వేండువదెన్నెన్నిల్. బావుందండి, ఇంత ఉపకారం చేశాడండి, దానికోసం మమ్మల్ని ఏం చేయమంటారు? పేరు సొల్లి ఏం చెయ్యక్కర్లేదయ్యా, భగవన్నామాన్ని ఒక్కసారి స్మరించు. ఇదండి ఈ పాసురంలో ముఖ్యమైన పదం. సంకీర్తన మనకి నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాలైనటువంటి ఒక భక్తి మార్గాలున్నాయి. అందులో శ్రవణము అనేటువంటిది మొదటిదైతే కీర్తనము అనేటువంటిది 2వ భక్తి మార్గము అన్నమాట. అందువల్ల ఈ భక్తి మార్గంలో ఆయన యొక్క నామాన్ని చెప్పడం. ఎలాంటి నామం? యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి అని సహస్రనామంలో చెప్పినట్లుగా ఒక్కొక్క కళ్యాణ గుణం, ఒక్కొక్క నామం, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క నామాన్ని తమ అనుభవాన్ని నామరూపంగా చెప్తే ఆ కోట్ల నామాలలోంచి వేదవ్యాస మహర్షి 1000 నామాలను తీసుకుని గుణోత్కర్షకమైనటువంటి ఆ గుణాలను ఒక మాలగా గుచ్చి మనకి సహస్రనామాన్ని అందించినటువంటి మహనీయుడున్నాడే. ఆయన చెప్పినటువంటి నామాలలో ఒక్క నామాన్ని అయినా సరే నువ్వు చక్కగా చెప్పవలసినది అని పేరు సొల్లి నేర్తి ఇవ్వళవే. ఇంతే చాలు, నువ్వు శ్రమ పడవలసినటువంటి అవసరము ఏమాత్రము
లేదు పెన్నై వాజ్వోడే తలై కట్టుం. ఆ తర్వాత ఉజ్జీవనమే ఉజ్జీవనము. ఆ భగవన్నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలండి. మనకి ప్రత్యక్షంగా మనం విన్న కథలలో అంత సభలో అంతటి అవమానాన్ని ఎదుర్కోబోతున్న ద్రౌపదీదేవి గోవిందే తీయదాక్రందత్ కృష్ణామాందూరవాసిన అందులో చెప్పాడు కదండి, గోవిందా అని పిలిచింటండి. అది ఆయనకి వ్యాఖ్యానాల్లో చెప్తారు, మనసులో పుండు పడిపోయినంత పనైందిట. అయ్యో ఈవిడికేం చేయలేకపోయాం రుణం ప్రవృద్ధమివమే హృదయాత్తున అపసర్పతి, నేను రుణం తీర్చుకోలేకుండా పోతున్నాను అని అన్నట్లుగా ఈ పేరుని గనక మీరు ఒక్కసారి చెప్పారు అంటే, పేరంత గొప్పదండి అంటే మనకి ముముక్షుప్పడి ఆ వ్యాఖ్యానాల్లో చెప్తారండి. పేరేమో భగవంతుడేమో ముద్ద బంగారంటండి, పేరేమో ఒక నగ బంగారంటండి. మనకెవరైనా ఏ మస్కట్టో వెళ్ళి ఓ బిస్కట్ తెచ్చారనుకోండి, దాన్ని పట్టుకుంటే అది మెళ్ళో వేసుకుంటే మూర్ఛరోగివాడేమో అనుకుంటారు తప్ప ఆహా బంగారం వేసుకున్నారని ఎవరూ ఆనందపడరు. అదే మీరు ఒక నెక్లెస్ లాగో హారంలాగో ఏదో ఒక గొలుసులాగా గనక వేసుకుంటే ఆహా ఎంత బాగుంది అంటారు. అలాగే భగవంతుడి కంటే కూడా భగవన్నామాన్ని గనక మనం ఉచ్చరించాము అంటే, ఆనాడు ద్రౌపదీదేవిని రక్షించినది భగవన్నామమే కదా. ఆనాడు హనుమని సముద్రమును దాటింపచేసినది భగవన్నామమే కదా. అందుకని అచ్చువై పెరునం వేండేం ఎన్నంబడియరే ఇది తన్నుడయ్యా భోగ్యత్తై ఇరుప్పదు. తిరుమాలైలో మనకి తొండరడిప్పడియాళ్వారనేటువంటి మహానుభావులు పెరుమాళ్లనండి మరకతమణి కొండగా భావిస్తారండి. చాలా అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధం తిరుమాలై. అందులో పచ్చమామలై పోల్ మేని పవళవాయ్ కమలచ్చంగన్ అచ్యుత అమరరేరేయాయర్ తంకుழுந்தே என்னும் இம்புவைதல் வைதவி அறையான் போய் ఇందిరలోగమాళుం అచ్చువై పెరునం వేండేన్ అరంగమానగరులానే. ఎంత బాగుంటాయో పాసురాలు. నాకయ్యా నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఇక్కడ ఉన్నప్పుడు రంగనాథ ఈ ఆనందం చాలు నాకు. అరంగమానగరులానే నేను ఆలోకానికి వెళ్ళి ఆ పరంపదాన్ని కూడా నేను ఆ స్వర్గాలు ఆలోకాలు ఇవేవి కూడా నేను కోరుకోవాలని అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఇంత అందమైనటువంటి నీ దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని నేను దర్శిస్తున్నాను కాబట్టి, ఆ రూపానికి ఉన్నటువంటి నామాలని అనుసంధానము చేస్తున్నాను కాబట్టి అనేటువంటి విషయాలని ఇందులో చెప్తారు అన్నమాట. అంటే ఈ పాసురంలో ఐశ్వర్యము అస్థిరమే, సుందరాంగుల గాఢ ఆలింగనాదులు కామసుఖాలు కూడా నశ్వరాలే. కాబట్టి పెరుమాళ్ల యొక్క నామాన్ని మీరు ఉచ్చరించండి. వాళ్ళందరూ కూడా మీ దగ్గర డబ్బున్నంత కాలమే మీ చుట్టూ తిరుగుతారు. అది అయిపోయిన తరువాత మీ ముఖం కేసి చూడనే చూడరు. రోజులు మారిన తరువాత నువ్వు చాలా హీన పరిస్థితిలో ఉన్న తరువాత వాళ్ళు నిన్ను పట్టించుకోక అప్పటి ప్రియులతోటి ఏదో మాట్లాడుతూ ఉంటే నువ్వు అది కూడా అర్థం చేసుకోలేక నా మీద ప్రేమ కొద్దీ పాపం ఏవో చెప్తున్నారు అని భ్రమపడుతూ ఉంటావు. నాయనా ఇలాంటి భ్రమలన్నీ వదిలిపెట్టు. మంచి నీల మణి వంటి కాంతి, అంతకి మించినటువంటి అందము కలిగినటువంటి మేని కాంతి కలిగినటువంటి స్వరూపం కలిగినటువంటి భగవంతుణ్ణి ఒక్కసారి ధ్యానించు. ఆ రూపం అంత గొప్పది కాబట్టే ఆంజనేయ స్వామికి తన కౌగిలిని ప్రసాదించాలి అని అనుకున్నాడు శ్రీరామచంద్రుడు. సీతారాముల యొక్క ఇద్దరి ప్రాణాలను నిలబెట్టినటువంటి శ్రీరామచంద్రునికి ఎలా తన రుణం తీర్చుకోవాలి అంటే తన తిరుమేని యొక్క గాఢ పరిష్వంగంతో అంతకంటే నాకేమీ అక్కర్లేదు అని హనుమ ఆనంద తరంగితుడయ్యేలాగా చేసినటువంటి ఆ దివ్యమూర్తి యొక్క
ఆ మంగళ విగ్రహాన్ని మీరు ధ్యానించుకోండి. అలా ధ్యానించినప్పుడు ఆయనకు అనేక పేర్లున్నాయి. ఆ పేర్లలో మీకు నచ్చినటువంటి నామాన్ని హాయిగా నారాయణేతి శబ్దోస్తి వాగస్తి వశవర్తిని. ఏమయ్యా, ఒత్తులు లేవు, ఏమి లేదు. నారాయణ 4 అక్షరాలున్నాయి, నోరుంది, నాలుకుంది. తదాపి నరకే ఘోరే పతంతి. అబ్బబ్బబ్బా! ఆ మాట కూడా అనకుండా నరకలోకంలోకి పడిపోతానంటావా అని ఒక్కసారి మన్ని మందలించి స్వామి యొక్క వైభవాన్ని ఈ పాసురంలో మనకి చెప్పి, అందువల్ల అస్థిరమైనటువంటి సంపదలని, స్త్రీలని కాంక్షించక శాశ్వతుడు అయినటువంటి పెరుమాళ్ల యొక్క దివ్య నామ అనుసంధానంతో మీ జీవితాలని సార్థకం చేసుకోండి అని అంటూ ఈ 5వ పాసురంలో నమ్మాళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. పణిమింతిరు అరుళ్ ఎన్నుం சீதபைம்பூம் பள்ளி அணிமென் குழலார் இம்பக்கலவி அமுது உண்டார் துணை முன்பு நாள பல்லேழையர் தாம் இழப்பச் செல்வர் மணிமின்னுமேனே நம்மாயவன் பேர் சொல்லி வாஜ்மினோ. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.